ఏం తప్పేం కాదు, నిజంగా ఇచ్చేవాళ్ళు ఇచ్చేసుకోవచ్చు. కానీ అవి జరగట్లేదు సార్, ఇక్కడ అవి జరగట్లేదు. మాకు నాయకుడు లేదు మెయిన్. అంతకుముందు ఒకప్పుడు సార్ కళ్యాణ్ గారు రండి, ఇక్కడ ఒక్క నిమిషం రండి సార్, సి కళ్యాణ్ అన్న రా, ఒక్క నిమిషం రా అన్న, ఒక్క నిమిషం రా అన్న. సార్ చూసారా, ఈరోజు చాలామంది ప్రముఖులు వచ్చారు, పెద్ద పెద్ద నిర్మాతలు అందరూ వచ్చారు, మీటింగ్ జరిగింది, అందరూ మాట్లాడుతున్నారు, డిస్కషన్ జరుగుతుంది. ఇంతకుముందు కూడా 2 ఏళ్ల క్రితం కూడా ఇలానే జరిగింది సార్. 32 రోజులు సినిమాలు ఆపుకొని అందరూ కూడా వేజెస్ మీద డిస్కషన్ చేశారు. చిన్న సినిమా వాళ్ళు 40 మంది సినిమాలు రన్నింగ్లో ఉంది సార్, పెద్ద సినిమాలు 10 నడుస్తూ ఉంది. ఈ మాకెవరి మీద ద్వేషం లేదు. 24 క్రాఫ్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మా వాళ్ళే. వాళ్ళు లేకపోతే మేము లేదు, మేము లేకపోతే వాళ్ళు లేరు. కానీ బయట ఒకటి జరుగుతోంది, లోపల ఒకటి జరుగుతోంది, ఎవరు మాట్లాడలేకపోతున్నారు సార్. ఈ స్కిల్ వర్క్ ఉన్నది సార్. సినిమా ఇండస్ట్రీ అంటే బిజినెస్, ఇదేమీ సేవ కాదు. సేవ చేయాలనుకుంటే అసోసియేషన్లకి పెట్టుకొని ఏమంటారు దాన్ని, పేదల కోసం కట్టుకుంటారుగా అనాథాశ్రమంలో, అవి సేవలు అంటారు. ఇవి సేవ కాదు, దిస్ ఈజ్ ప్యూర్లీ బిజినెస్. ఎవరైనా సినిమా తీసుకోవాలనుకుంటే 24 క్రాఫ్ట్స్ని పెట్టుకొని సినిమా చేస్తే సినిమాలో దమ్ము ఉంటే కొనుక్కుంటారు. సినిమాలో పెద్ద ఆర్టిస్టులు, పెద్ద కమెడియన్లు, పెద్ద పెద్ద స్టార్ కాస్టింగ్ ఉంటే, పెద్ద టెక్నీషియన్లు ఉంటే సినిమా బిజినెస్ అయిపోతుంది. కానీ అది ఎంతమందికి నడుస్తూ ఉంది? సోకాల్డ్ 4-5 సినిమాలకు మాత్రమే. రిమైనింగ్ సినిమాలకు అంత ఎక్కడ నడుస్తాం సార్? ఆర్టిస్టులు రమ్మంటే మినిమం 5 నుంచి 10 లక్షలు అడుగుతారు, క్యారవాన్లు అడుగుతారు. అవన్నీ చిన్న నిర్మాతలు భరించే స్టేజ్లో లేరు. అలాగే యూనియన్లో చిన్న సినిమా వాళ్ళకి వచ్చి చేస్తున్నారు. వాళ్ళేమి ఇంత ఇమ్మని మమ్మల్ని ఏం స్పెసిఫిక్గా అడగట్లేదు. ఏం తప్పేం కాదు, నిజంగా ఇచ్చేవాళ్ళు ఇచ్చేసుకోవచ్చు. కానీ అవి జరగట్లేదు సార్, ఇక్కడ అవి జరగట్లేదు. మాకు నాయకుడు లేదు మెయిన్. అంతకుముందు ఒకప్పుడు సార్ కళ్యాణ్ గారు రండి, ఇక్కడ ఒక్క నిమిషం రండి సార్, సి కళ్యాణ్ అన్న రా, ఒక్క నిమిషం రా అన్న, ఒక్క నిమిషం రా అన్న. సార్ చూసారా, అంతకుముందు దాసనారాయణరావు గారు ఉండేవాళ్ళు, వైఎ మీడియా ఇద్దరితో మాట్లాడి చేసేవాళ్ళు. ఇప్పుడు చూసారా, నేను అదే అడిగాను అక్కడ అందరికీ, సార్ ఒక నాయకుడు ఉండాలి. ఎప్పుడైనా సార్ ఒక బస్సు నడపాలంటే డ్రైవర్ కావాలి సార్. డ్రైవర్ లేకుండా బస్సు ఎంతసేపు ఉన్నా పోదు, అలా ఉంది ఇప్పుడు. సార్ సినిమా తీసే ప్రొడ్యూసర్లు అందరూ కూడా అసోసియేషన్ మాకు కూడా ఉందిగా, పైన ఛాంబర్కి ఒక ప్రెసిడెంట్ ఉన్నారుగా, ఆయన మాట్లాడాలి ఈ విషయం. ఇంతవరకు కంక్లూజన్ కాలేదు. మధ్యాహ్నం తర్వాత మళ్ళీ మీటింగ్ ఉంది సార్. అనిల్ గారు 24 క్రాఫ్ట్స్ ప్రెసిడెంట్ గారు, మాకు చిన్న సినిమాలు తీసే వాళ్ళకి మీరు మాతో కోఆపరేట్ చేస్తే మీకేమి ఇచ్చినా మేము చేసుకుంటాం, మాతో చేసుకుంటామని మీరు చెప్పారు. అవి నడుస్తూ ఉంది. ప్రాబ్లం వస్తూ ఉండేదంటే సోకాల్ 4-5 సినిమా ప్రొడ్యూసర్లు రన్నింగ్లో 2 సినిమాలు ఉంది సార్. మహానుభావుడు పవన్ కళ్యాణ్ సార్ సినిమా నడుస్తూ ఉంది అక్కడ. అవి ఆగిపోకుండా దయచేసి మీరు అందరూ కూడా కోఆపరేట్ చేసి సినిమాలు చేయాలని 24 క్రాఫ్ట్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న సినిమాలు మీరు ఆపొద్దండి, వెళ్ళి పని చేయండి. ఒకవేళ మీరు ఛాంబర్ ఏదైనా మాట్లాడుకుంటే అది ఏమైనా జరిగితే అది జరగవచ్చు, జరగకపోవచ్చు, బట్ సినిమాలను ఆపొద్దండి సార్. ఒక సినిమా ఆగిపోతే కొన్ని కోట్లు నష్టపోతారు. అలాంటి పని చేయొద్దని నా రిక్వెస్ట్ సార్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగని చెప్తాను సార్. జై శ్రీరామ్. జనరల్గా ఇప్పుడు ఇండస్ట్రీలో ఇస్తున్నది వెరీ హై వేజెస్. జనరల్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కన్నా ఎక్కువ వేజెస్ ఉన్నట్టు, బ్యాడ్ ఎకానమీ, బ్యాడ్ ఫేజ్ ఉన్నప్పుడు పెంచడం కుదరదు అన్నది డిస్కషన్. బట్ ఎనీవే, అది ఇంకా జరుగుతున్న మీటింగ్ గురించి నేను చెప్పకూడదు. పర్సంటేజ్ కాదండి, అంటే ఎక్కడ కూడా ఒక పర్సంటేజ్ అక్రాస్ ఆల్ ఇండస్ట్రీ, ఆల్ కేటగిరీస్లో పెరగదు. ఏ కేటగిరీకి పెంచాలో ఏ కేటగిరీకి పెంచకూడదు. ఇండస్ట్రీలో అది ఒక డ్రైవర్ బయట ఉంటే ఎంత ఉంటుంది, ఫిలింలో ఉంటే ఎంత ఉంటుంది అన్నది ఉంటుంది. అలా చూసుకుంటే ఇట్స్ ఆల్రెడీ 4 to 5 times హయ్యర్ దాన్ మార్కెట్ వేజ్ ఉంది. సో అది పెంచడం కరెక్టా కాదా? రెండవది, ఆల్ యూనియన్స్ వచ్చేసి 5 lakhs 10 lakhs ఎంట్రీ ఫీల్ పెట్టి దే డోంట్ అలౌ ద న్యూ టాలెంట్. అది కరెక్టా కాదా అని, అంటే కొన్ని ఫండమెంటల్స్ ఇష్యూస్ డిస్కషన్ జరుగుతుంది. బట్ కంక్లూడ్ ఆన్ మీటింగ్ గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు. అయితే యాక్చువల్లీ 30%కి నిర్మాణ సంస్థలు యాక్సెప్ట్ చేయట్లేదు, కరెక్ట్. ఒక 10%కి కొంచెం అప్రూవల్కి ఓకే అన్నట్లుగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అలా ఏం లేదండి. దట్స్ అంటే ఫండమెంటల్గా వేజెస్ కార్మికులు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. మీటింగ్ జరుగుతున్నప్పుడు ఐ షుడ్ నాట్ గివ్ టూ మంత్స్ బంద్ ప్రకటించే అవకాశం ఉంది అనేది కూడా అంటున్నారు. మీరు వాళ్ళు యాక్సెప్ట్ చేసే విధానం లేదు అని ప్రెసెంట్. ఎవరు బంద్ ప్రకటించామండి? అంటే మనం ఫ్రీ సొసైటీ, ఫ్రీ కంట్రీలో ఉన్నామండి.
ఎవరన్నా బంద్ చేయొచ్చు, ఎవరన్నా వర్క్ చేసుకోవచ్చు. అయితే మీకు సెట్స్ మీద ఉన్న మూవీస్ ఏవైతే ఉన్నాయో ఎండింగ్ వచ్చిన మూవీస్ యాక్సెప్ట్ చేసి మిగతావన్నీ కూడా పెండింగ్ పెట్టే అవకాశమే ఉంది అంటున్నారు. అంటే నిర్మాతలే యాక్సెప్ట్ చేయట్లేదు, ప్రెసెంట్ లాస్లో ఉన్నారు కాబట్టి అని. కాదండి, మా సినిమాని మేము చేసుకుంటాము. ఎవరు రావాలా ఎవరు రాకూడదు అనేది అదే ఇండిపెండెంట్ కంట్రీ, ఫ్రీ కంట్రీ. రావడం రాకపోవడం ఇప్పుడు నాకు ఒక వేజ్ కావాలంటే నేను అడుగుతాను, నచ్చకపోతే రాను. ముంబై లాంటి ప్రాంతానికి తీసుకొస్తారా సార్ కార్మికులు వర్కర్స్? అక్కడ దాకా వెళ్ళట్లేదండి. అంటే నాకు తెలిసి మినిమం వేజ్ కన్నా 80% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ ఆర్ పెయిడ్ మోర్ దాన్ మినిమం వేజ్ ఈవెన్ టుడే. ఇప్పుడు మా సెట్కి వస్తే 800 మంది ఉంటే 600 మందికి మినిమం వేజ్ కన్నా ఎక్కువే ఉంటుంది. 200 మినిమం వేజ్లో ఓన్లీ ఒక 20-30 మంది పనిచేసే వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళు లేకుండా డిఫరెన్స్ కాదనే అంటే నాకున్న ఇన్ఫర్మేషన్లో. బట్ వీ హ్యావ్ టు సీ. ఓకే.